వైసీపీ హయాంలో ఏపీలోని పలు వ్యవస్థలు పరిశ్రమలు అస్తవ్యస్తంగా మారాయి. వేలాది మందికి ఉపాధి కల్పించిన పలు పరిశ్రమల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కరువు ప్రాంతమైన రాయలసీమలో గ్రానైట్ పరిశ్రమ కుదేలైంది. ఆనాడు అధికారంలో ఉన్న నేతలు స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలు వేలాది మందిని రోడ్డున పడేశాయి. నిత్యం వేలాది మంది కార్మికులతో కళకళలాడే గ్రానైట్ పరిశ్రమ పనులు లేక ఇప్పుడు వెలవెలబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. చీమకుర్తి తర్వాత ఇదే ప్రసిద్ధి. గత కొన్ని దశాబ్దాలుగా గ్రానైట్, నల్లబండల పరిశ్రమలు ఎంతో కళకళ్లాడేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 80% పరిశ్రమలు తాడిపత్రిలో మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 40,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించిన గ్రానైట్, నల్లబండల ఫ్యాక్టరీలు మూతపట్టడంతో ఇక్కడి కార్మికులే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి వచ్చింది. ఇందుకు కారణం వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచడం, రాయల్టీ మైనింగ్ కంపెనీలను ప్రైవేటు పరం చేయడంతో పరిశ్రమ కుదేలైంది. కూటమి ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ ఉండడంతో గ్రానైట్ పరిశ్రమల కార్మికులు, యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లబండలు అయితేమి, గ్రానైట్ అయితేమి దగ్గర దాదాపు 1000 ప్యాటీల్లో దగ్గర అప్పుడు 10 ప్యాటీలు, అప్పుడు 10 ప్యాటీలు మూతపడి ఇప్పుడు దగ్గర ఈయనమంటే 10-20 ప్యాటీల కంటే ఆరడం లేదు. మాకు చాలా బతకడానికే కష్టంగా ఉంది. లేబర్స్కి ఎవరికైనా సరే నల్లబండలు కానీ గ్రానైట్ కానీ ఏదైనా కూడా ఉరువు బంద్ అయిపోతున్నాయి. పనులు లేవు, ఏం లేవు, రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మళ్ళా కొద్దిగా రన్ అయితే మాకి కొద్దిగా బతకడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అయినా మా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. మేము ప్యాటీలలో ఉండబట్టి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ కిందట బాగా పనులు ఉండేవి, బాగా బతికేటళ్ళము. ఇప్పుడు ఏం పనులు లేవు, కరెంటులు కూడా కోతలు ఉన్నాయి. చాలా ప్యాటీలు మూత ఉన్నాయి. చాలా వరకు జనాలు ఊర్లోకి వెళ్ళిపోయినారు ఏరియా సాట పనులు చేసుకోవడానికి. ఫ్యాక్టరీకి 5-6 మంది కూడా లేము. మేము పనులు జరగడంలే. బాగా ఉపాధి కల్పించాలని, కరెంటు బాగుండి పనులు బాగుండల్లా, గ్రానైట్ ఫ్యాక్టరీలు అన్ని నల్లబండల ఫ్యాక్టరీలు ఓపెన్ కావాలా అని కోరుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి కరెంటు బాగా ఇడిస్తే మేము బాగా పనులు చేసుకోగలుగుతాం సార్, బాగా ఉండగలుగుతాం, బతుకుతగలుగుతాం సార్. తాడిపత్రి ప్రాంతంలో గతంలో దాదాపు 650 గ్రానైట్ ఫ్యాక్టరీలు, 1900 కడప స్లాబ్ ఫ్యాక్టరీలు ఉండేవి. ప్రస్తుతం గ్రానైట్ ఫ్యాక్టరీలు 100, కడప స్లాబ్ ఫ్యాక్టరీలు 450 మాత్రమే ఉన్నాయి. నానాటికి పన్నుల పోటుతో ఫ్యాక్టరీలు మూతపడిపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు, రాయల్టీలు తక్కువగా ఉండేవి. వైసీపీ ప్రభుత్వంలో పన్నులు రెట్టింపు కావడంతో 80% మేర పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంటు బిల్లులు కట్టలేక చాలా మంది నిర్వాహకులు గ్రానైట్, నల్లబండల ఫ్యాక్టరీలను అమ్ముకున్నారు. గతంలో రాయల్టీ మీటర్కు 2,500 ఉండగా ప్రస్తుతం 5,000గా ఉంది. వీటికి తోడు మైనింగ్ అధికారులు వీటిలో ఒక్కొక్క దానికి 9,000 నుంచి 15,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. ముడి సరుకు తేవాలంటే అప్పట్లో 800 ఉండేది, ఇప్పుడు 1000 వరకు అవుతోంది. విద్యుత్ బిల్లులు అప్పట్లో నెలకు 80,000 వరకు వచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 1,50,000 వరకు బిల్లులు వస్తూ ఉండడంతో అంత బిల్లులు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా పరిశ్రమలను మూసివేసినట్లు గ్రానైట్ యజమానులు అంటున్నారు. తాడిపత్రి పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం గవర్నమెంట్ గత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న 5 ఏళ్లు తాడిపత్రిలో అద్భుతంగా వెలిగిన ఈ గ్రానైట్ పరిశ్రమ వ్యాపారము రాను ఎలక్షన్లు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏ రోజు వచ్చారో ఒక 2 నెలలు 3 నెలల వరకు బాగానే ఉన్నది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రభుత్వం అంతా రాయల్టీలు, సెస్సులు వసూలు చేస్తుంది గ్రానైట్కు. దాన్ని వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు పెద్దగా మినిస్టర్లుగా ఉండి పార్టీలో చక్రం తిప్పే ఈ పెద్ద నాయకులంతా కలిసి కుట్రతో వాళ్ళ స్వబుద్ధితో
దోచుకోవాలనే గ్రానైట్ వ్యవస్థను మొత్తం ఫ్యాక్టరీలనే కాకుండా గ్రానైట్ క్వారీలను టోటల్ వ్యవస్థనే దోచుకోవడానికి దాదాపుగా 18,000 హెక్టార్ల గ్రానైట్ కొండలను, వేల సంఖ్యలో ఉండే గ్రానైట్ ఫ్యాక్టరీలను వాళ్ళు సొంతం చేసుకోవడానికి పన్నాగం పన్ని దీన్ని ఒక యాక్షన్ పెట్టి వాళ్ళ సంస్థలకి వాళ్ళు వచ్చినట్టుగా టెండర్లు వేసుకొని, దీంట్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు తెలిసిన ఒక మంత్రి ఆయన చక్రం తిప్పి ఆయన కోసమే, ఆయన స్వలాభం కోసము ఇంత చెడ్డ బుద్ధితో, చెడ్డ ఉద్దేశంతో మొత్తం గ్రానైట్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తొక్కి పడేశారు. దాదాపు 25 ఏళ్ల కిందట ఎప్పుడైతే మా సాగునీరు ఎండిపోయి తాగునీరు కరువైన రోజుల్లో వినూత్నంగా ఆలోచించి రా మెటీరియల్ సమీపంలో లేకపోయినా కూడా 100 కిలోమీటర్లని తరలించి చిన్న తరహా గ్రానైట్ ఫ్యాక్టరీలు, మళ్ళా నల్లబండల పరిశ్రమలు ఏర్పరచుకున్నారు అధ్యక్ష. దాదాపు కేవలం మా నియోజకవర్గంలోనే 1800 ఫ్యాక్టరీలు ఉండేవి అధ్యక్ష. మీరు ఒకటి గమనించాలి అధ్యక్ష, ఇక్కడ ఉండేటివి అన్నాను, ఎందుకంటే గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, రాయితీలు అయితేనేమి కట్టుకోలేక దాదాపు చాలా మూతపడిపోయినాయి అధ్యక్ష. ఈ ఫ్యాక్టరీలలో ఎంత కాదన్నా ఒక నియోజకవర్గం మా తాడిపత్రిలోనే దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఉపాధి కల్పించేవాళ్ళు అధ్యక్ష. కానీ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీస్ అన్ని మూతపడిన వల్ల కేవలం దాదాపు 20,000 మంది రోడ్డును పడ్డారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ని అయితే నేను కోరేది, దయచేసి దీనిపైన కొంచెం దృష్టి సాగించండి మరొక్కసారి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. సాగు తాగునీరు లేని తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్, నల్లబండ పరిశ్రమలే జీవనాధారం. కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా పరిశ్రమలు మూతపడిపోవడంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 40,000 మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ ఇప్పుడు కేవలం 3,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాయితీలు కల్పించిన తమ పరిశ్రమలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సర్కారు నిర్ణయంపై ఆశగా ఎదురుచూస్తున్నారు.